హాయ్ వెల్కమ్ టు ఈటీ. బుల్లితెరపై హైపర్ ఆది యంగ్ బ్యూటీ వర్షిని ఎంతటి క్రేజ్ దక్కించుకున్నారో తెలిసిందే. జబర్దస్త్ కామెడీ షోతో హైపర్ ఆది తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు దక్కించుకున్నారు. తన టాలెంట్తో తక్కువ సమయంలోనే స్టార్ కమీడియన్గా ఎదిగారు. భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ను దక్కించుకున్నారు. ఇక వర్షిని పటాస్ 2 కామెడీ షోకు కో హోస్ట్గా వ్యవహరించి టీవీ ప్రేక్షకులకు దగ్గరైంది. తన బ్యూటీ యాంకరింగ్ స్కిల్స్తో తక్కువ సమయంలోనే ఎక్కువ క్రేజ్ సంపాదించుకునే ప్రయత్నం చేసింది. ఇక వీరిద్దరూ కలిసి ఢీ, జబర్దస్త్, కామెడీ స్టార్స్ వంటి షోల్లో సందడి చేశారు. దాంతో వారిద్దరి మధ్య సంథింగ్ అంటూ పుకార్లు వచ్చాయి. దానిపై వర్షిని ఇలా క్లారిటీ ఇచ్చింది. హైపర్ ఆది పేరు చెబితే తెలియని వారంటూ ఉండరు. అధినయ్ అభి ద్వారా జబర్దస్త్కు ఎంట్రీ ఇచ్చిన తర్వాత తన టాలెంట్తో వాక్ చాతుర్యంతో మెప్పించారు. పంచుల వర్షం కురిపించి టీవీ రంగంలో సంచలనంగా మారారు. ముఖ్యంగా తన డైలాగ్ రైటింగ్స్, పంచులు, ప్రాసలు రాసే తీరు అప్డేట్ అవుతూ సోషల్ సెటైర్స్ చేయడంలో ఆయన దిట్ట. దాంతో టీవీ షోల్లో ఆయనకు మంచి డిమాండ్ ఉండింది. మరోవైపు సినిమాల్లోనూ తనకు భారీ ఆఫర్లు అందుతున్న సంగతి తెలిసిందే. దశాబ్దానికి పైగా బుల్లితెరపై సెన్సేషన్గా మారిపోయారు. ఇక వర్షిని బుల్లితెరపై పలు టీవీ షోల్లోనే కాకుండా సినిమాల్లోనూ నటిగా అవకాశాలు అందుకుంది. హైదరాబాద్లో పుట్టి పెరిగిన వర్షిని తొలుత మోడల్గా తన కెరీర్ను ప్రారంభించింది. ఓయూలో పీజీ కంప్లీట్ చేసిన ఈమె తన ఫ్యాషన్ సినీ రంగంలో అని నిర్ణయించుకుని ఆ దిశగా ప్రయత్నాలు చేసింది. ఆ తరువాత నటిగా అవకాశాలు దక్కించుకుంది. పార్లర్గా టీవీ షోల్లోనూ సందడి చేస్తూ వచ్చింది. 2014 నుంచి వర్షిని సినీ పరిశ్రమలోనూ ఇటు టెలివిజన్ రంగంలోనూ యాక్టివ్గా కనిపిస్తోంది. తనకొచ్చిన అవకాశాలను చక్కగా వినియోగించుకుంటూ వస్తోంది. ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యే ప్రయత్నం చేస్తోంది. యంగ్ బ్యూటీ వర్షిని బుల్లితెరపై పలు షోల్లో మెరిసింది. ముఖ్యంగా జబర్దస్త్ షో ద్వారా మరింతగా ప్రేక్షకులను అలరించగలిగింది. అందులోనూ హైపర్ ఆదితో ఆమె చేసిన స్కిట్లు బాగా పేలాయి. అలాగే ఢీ, కామెడీ స్టార్స్ వంటి షోల్లోనూ హైపర్ ఆదితో కలిసి సందడి చేసింది. ఈ క్రమంలో హైపర్ ఆది ఎప్పుడూ వర్షినిపై పంచులు వేస్తూ ఉండడం, వీరి మధ్య క్లోజ్నెస్ ఎక్కువ కనిపించడంతో లవ్ ట్రాక్ కొనసాగుతోంది అని అందరూ అభిప్రాయపడ్డారు. ఈ మేరకు రూమర్లు కూడా పుట్టుకొచ్చాయి. అయితే రీసెంట్ ఇంటర్వ్యూలో తమ మధ్య వచ్చిన రూమర్లపై స్పందించింది. హైపర్ ఆదికి వర్షిని బర్త్డే విషెస్ చెప్పడంతోనే ఆ రూమర్లు మొదలయ్యాయి అని చెప్పింది. అది కూడా హైపర్ ఆది బర్త్డే అయ్యాక 3 రోజులకు శుభాకాంక్షలు చెప్పాను అని తెలియజేసింది. తమ మధ్య మంచి స్నేహమే ఉంది అని, హైపర్ ఆది నైస్ పర్సన్ అని పుకార్లను కొట్టిపారేసింది. కానీ తనకి ఉన్న అతి కొద్ది మంది స్నేహితులలో హైపర్ ఆది కూడా ఒకరు అని చెప్పుకొచ్చింది.